హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. అమీన్పూర్, కిస్టారెడ్డిపేట్, హైటెక్, కూకట్పల్లి, లింగంపల్లి, కొండాపూర్, నిజాంపేట్లో వానలు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. అమీన్పూర్, కిస్టారెడ్డిపేట్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, కొండాపూర్, నిజాంపేట్లో వానలు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. అమీన్పూర్, కిస్టారెడ్డిపేట్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, కొండాపూర్, నిజాంపేట్లో వానలు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? అపర్ణ, మనం చూస్తే గత 2-3 రోజుల నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ రోజు ముఖ్యంగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, శంషాబాద్ ఏరియాలతో పాటు జిల్లాల్లో చాలా జిల్లాలు మనకు కామారెడ్డి కావచ్చు, జగిత్యాల, నిజామాబాద్లో భారీ వర్షాలు అయితే ఉన్నట్టు హెచ్చరికలు చేసింది. ఆ విధంగానే ప్రస్తుతం మనం గ్రేటర్ హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం పడుతోంది. చాలాసేపటి నుండి మనం మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే నల్లటి మబ్బులతో కూడిన ఒక డిఫరెంట్ వెదర్ అయితే మనం చూస్తున్నాము. దీంతో పాటు ఇటు సిటీలోని చాలా ఏరియాల్లో ప్రస్తుతం వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా కుక్కట్పల్లి కావచ్చు, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, అట్లాగే మనకు షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో, చందానగర్ ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు సెంట్రల్ సిటీలో కూడా ప్రజెంట్ ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం మీద ఉపరితల ఆవర్తన ప్రభావంతో దాదాపు ఒక 5 రోజుల పాటు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వెదర్ కండిషన్స్ తోటి ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజెంట్ మనం చూస్తే ఇటు హైదరాబాద్లోని చాలా ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈదురుగాలులు, ఉరుముల మెరుపులు కూడా ఉన్నాయి. దాదాపు గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలుల ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇదే వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. దాదాపు ఒక 4 రోజుల పాటు కూడా భారీ నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో సాయంత్రం పూట ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళే టైం కావడంతో చాలా మంది అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి కావచ్చు, మాదాపూర్, కొండాపూర్, అట్లాగే గచ్చిబౌలి ఏరియాలో అయితే భారీ వర్షం కురుస్తోంది. మరి కొద్దిసేపట్లో అంటే మనకు ఇంకొక 1-1.5 అవర్ వరకు కూడా ఇట్లాంటి వెదర్ కండిషన్సే కనిపించబోతున్నాయి. దాంతోపాటు సెంట్రల్ సిటీ హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం ఎఫెక్ట్ కనిపించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజెంట్ ఇదే వెదర్ కండిషన్స్ మనకు జిల్లాల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్తో పాటు ఇటు శంషాబాద్ లాంటి ఏరియాల్లో కూడా చాలా చోట్ల ఈదురుగాలుల ప్రభావం వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యంగా భారీ వర్షం అయితే నమోదు కానుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పనులను అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు వెస్ట్ సిటీ నుంచి ఎక్కువగా ఇటు మనకు ఎల్బీ నగర్ కావచ్చు, కుక్కట్పల్లి, సికింద్రాబాద్ వైపు వెళ్తుంటారు. కాబట్టి ఆ రోడ్స్ అన్ని కూడా ప్రజెంట్ స్లో ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో భారీ వర్షం కూడా కురిసే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా చోట్ల కూడా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు కావచ్చు, ఇటు వాహనదారులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటు మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం రాష్ట్రంలోకి ఎంటర్ అయింది. అంటే మనకు జూన్ 4 తారీఖున ఇటు దక్షిణ జిల్లాల్లోని
జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, నల్గొండ ఈ ఏరియాల్లోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశం జరిగింది. దాంతోపాటు నిన్న మనకు నారాయణపేట జిల్లాలో కూడా ఇటు చురుగ్గా కూడా నైరుతి ఋతుపవనాలు కదులుతున్నాయి. నైరుతి ఋతుపవనాలకు తోడుగా మనకు బంగాళాఖాతం కోస్తా ఆంధ్రాలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే రాష్ట్రం మీద ఈ వర్షాల ప్రభావం అయితే కంటిన్యూ అవుతుంది. మరొక 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయి. దాదాపు 7 తారీఖు తర్వాత కొద్దిగా వర్షాల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ రోజు భారీ వర్షాల సూచన అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ప్రజెంట్ ఇటు గ్రేటర్ పరిధిలో అయితే వర్షాల ప్రభావం కంటిన్యూ అవుతుంది. అయితే సెంట్రల్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజెంట్ పొడి వాతావరణమే ఉంది, కానీ ఎదురుగాలుల ప్రభావం అయితే ఉంది. మనకు చూసుకుంటే కొండాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, కుకట్పల్లి, మనకు చందానగర్, అట్లాగే ఇటు వెస్ట్ సైడ్కి సంబంధించిన ఏరియాల్లో మనకు వర్షాలు కురుస్తుండటంతో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా వర్షం కురిసినప్పుడల్లా మనకు హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముఖ్యంగా ఇటువైపు ఐటీ కారిడార్ వైపు అయితే ఎక్కువగా ఆఫీసులు ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా ఒకేసారి ఇటు ఎంప్లాయీస్ కూడా బయటకు వస్తుంటారు, కార్లు కావచ్చు, వాహనాలతోటి బయటకు వస్తారు కాబట్టి హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. రెగ్యులర్గా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఐకియా సర్కిల్ కావచ్చు, ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, సరూర్ నగర్, అమీన్పూర్, కొన్ని చార్మినార్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో లైట్ రైన్స్ పడుతున్నాయి. మరొక 1-2 గంటల వరకు కూడా ఇది హెవీ రైన్గా మారే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్తో పాటు ఇటు రంగారెడ్డి కావచ్చు, శంషాబాద్ మనకి ఎయిర్పోర్ట్ పరిధిలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆ ఏరియాలో కూడా ప్రజెంట్ మోస్తారు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉన్నాయి. దాంతోపాటు చాలా ఏరియాల్లో భారీ వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల నేపథ్యంతో పాటు ఉరుముల మెరుపుల ప్రభావం ఉంది. దాదాపు ఇటు ఈదురుగాలులు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి కాబట్టి చెట్ల కింద ఉండేవారు కావచ్చు, ఎవరైతే మనకు కాలనీలలో పోల్స్ వద్ద ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వర్షాకాలం అయితే మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరొక 5-6 రోజుల తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తారంగా విస్తరించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మనకు మాన్సూన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం మీదకి ఎంటర్ అయ్యాయి. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఉండడంతో ఇటు ఈదురుగాలులు కావచ్చు, మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే మనకు జూన్ ఫస్ట్ వీక్ నుంచే చూస్తున్నాము. రానున్న రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల పాటు ఇటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ ఒకటే చెప్తోంది, రానున్న 2-3 రోజులు కావచ్చు, ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు విత్తనాలు కావచ్చు, ఇప్పుడు నాట్లు పోసుకునే వాళ్ళు కాస్త 2-3 రోజులు ఆగాలని కూడా చెప్తున్నారు. మనకు జూన్ 8 తర్వాత నుంచి పంటలు వేసుకోవడానికి అనుకూలమైన వర్షాలు కురుస్తాయి కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు అని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. రానున్న రోజుల్లో మాన్సూన్ సీజన్ అయితే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే మనకు ఈ రోజు అయితే రాష్ట్రం మీద భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి పనులను చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ప్రజెంట్ భారీ వర్షం పడుతోంది. చాలా ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ సైడ్ ఉన్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే వాహనదారులు కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు సాయంత్రం పూట సిటీలో మనం చూస్తుంటాం అందరూ కూడా ఒకేసారి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటారు కాబట్టి ఈ టైంలో మనకు అధిక ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముఖ్యంగా మనకు హైటెక్ సిటీ కావచ్చు, ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా మనకి సికింద్రాబాద్, బేగంపేట వైపు వెళ్లే వాహనదారులు పంజాగుట్ట ఏరియాలో అధిక ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో పాటు మనకు ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ రూట్లో కూడా మనకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. మరోవైపు మనకు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుంచి ఇటు మెహదీపట్నం మీదుగా వెళ్లే రూట్లన్నీ కూడా జామ్ పాక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో మరింత భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటు మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై ఇప్పటికే వాతావరణం మార్పులతోటి ఇప్పటికే ఎక్కడైతే మనకు ఇటు నీళ్లు ఆగిపోయి రోడ్ల మీద నిలిచిపోయే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అయ్యి ఇటు వర్షాలకు తగ్గట్టుగా వారి ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మొత్తంగా అయితే రాష్ట్రం మీద భారీ వర్ష సూచన ఈ రోజు ఉంది. మరికొద్ది సేపట్లో ఇటు హైదరాబాద్ మొత్తం సెంట్రల్ సిటీతో పాటు
శివారు ప్రాంతాలు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇటు అధికారులు కూడా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే చాలా చోట్ల భారీ వర్షం కంటిన్యూ అవుతుంది. దీని కారణంగా ఇటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే కంటిన్యూ అవుతుంది. అపర్ణ, థ్యాంక్ యూ హరిత. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. అమీన్పూర్, కిస్టారెడ్డిపేట్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, కొండాపూర్, నిజాంపేట్లో వానలు పడుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.